2026లో రెంట్స్కి కొత్త రూల్స్ వచ్చాయి. లైక్ ఎట్లా అంటే అడ్వాన్స్ కూడా రెంట్ ఎంత ఉందో దానికి 2 నెలలు మాత్రమే అడ్వాన్స్ ఇవ్వాలి. 3 నెలలు డిమాండ్ చేసినా కేసులు పెట్టొచ్చట. కరెంట్ బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తాము, లాక్ వేసేస్తాము అని బెదిరించినా కేసు పెట్టొచ్చు అని చెప్పేసి అంటున్నారు. దేనికన్నా ఎందుకు ఇలా? ఇది కొంచెం లెంతీగానే వస్తుంది. ఓకే, చాలా అంశాల నుంచి చెప్పాల్సి ఉంటుంది. ఈ రూల్స్ చూద్దాం. డిపాజిట్ 2 నెలల అద్దె మాత్రమే ఇవ్వాలి. సచ్ ఎ బ్యూటిఫుల్ రూల్ ఇది. ఎందుకంటే బెంగళూరులో ఆల్రెడీ మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరం పొడవునా రెంట్ తీసుకొని 1.5 month డిపాజిట్స్ తీసుకొని ఎందుకు నీ దగ్గర ఎందుకు పెట్టాలి రెంట్? అదేదో బ్యాంక్లో పెట్టుకుంటే వాడికి వడ్డన్న వస్తుంది కదా, నీ దగ్గర ఎందుకు పెట్టాలి ₹1,00,000? కమర్షియల్ కూడా అంతే, 3 months కంటే ఎక్కువ తీసుకోవద్దు. లేదో కమర్షియల్ అని చెప్పగానే 1 year లీజ్, 3 years లీజ్, 2 years లీజ్. దానికి వాళ్ళ ఇదేంటంటే వీడు ఏం బిజినెస్ పెడతాడో, ఎత్తేస్తే రెంట్ ఇస్తాడో ఇవ్వడో అని చెప్పి అనుకుంటారు. కాబట్టి మహా అయితే 6 నెలల వరకు పెట్టుకోవచ్చు, అంతకు మించి అవసరం లేదు. ఓనర్స్ కూడా ఈ మధ్య 3 months డిపాజిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 3 నెలలు డిపాజిట్, ఒకటి రన్నింగ్ మంత్, మొత్తం 4 నెలలు ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వాలి? నీకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే వీడి దగ్గర ఎందుకు వసూలు చేస్తావు? అవునా? నువ్వు ఓనర్వి, నీకే అన్ని కష్టాలు ఉంటే వీడు టెనెంట్కి వచ్చేవాడు, వాడికి ఇంకెన్ని ఉంటాయి? ఇలా ఇల్లు లేదు వాడికి, అదేదో వాడు ఈఎంఐలో ఇల్లే తీసుకుంటాడుగా, నీకు ఇన్ని నెలలు ఇచ్చే కంటే ఏదో డౌన్ పేమెంట్ ఇచ్చో ఇంకేదో కట్టుకొని వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు నీ ఇంటికి వస్తుందంటే ఇంకేవో ఖర్చులు ఉంటాయి. ఇల్లు మార్చి ఇంటికి వెళ్ళడానికి ఎంత కాదన్నా 20,000-30,000 ఈజీ ఖర్చు అవుతుంది. అవును. అయితే తిరగడానికో, ఒకవేళ మనకు ఓపిక లేకపోతే బ్రోకర్ని చూసుకొని వాడికి హాఫ్ ఇవ్వడము, ట్రాన్స్పోర్టేషన్. అండ్ ఒకప్పుడు సిస్టమ్ వేరు, ఇల్లు ఖాళీ చేస్తే మొత్తం ఒకేసారి లారీ ఎక్కించి మళ్ళీ మొత్తం ఒకేసారి దింపి, నథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఎట్లా ఉందంటే అందరి ఇళ్లలో మంచి మంచి సామాన్లు ఉంటాయి కదా, ఏమి ఎట్లుంటాయో తెలీదు, కొంచెం డెలికేట్గా ఉన్నాయి తీసుకెళ్ళి ముందు సదురుకోవడం, మళ్ళీ 10 రోజులకు వస్తుంది. అంటే 1 నెల వేస్ట్ వీళ్ళకి, ఊరికే రెంట్ ఇచ్చి కూడా 1 month వేస్ట్. ఇప్పుడు 4 రోజులకైతే 1 month వేస్ట్ అవుతుంది 100%. స్లోగా అన్ని డిపార్చర్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్కటి. సరే, వాట్ ఎవర్. ఇట్లా చూసుకుంటే 2 months డిపాజిట్ ఈజ్ ఇనఫ్, అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దు. ఆ రూల్ అనేది నాకు బాగా నచ్చింది. చెన్నైలోను బెంగళూరులోనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. బట్ మన హైదరాబాద్లో ఇంతకుముందు ఉండేది 1 month అడ్వాన్స్ తీసుకొని కూడా వెళ్ళిపించిన వాళ్ళు ఉన్నారు. 2 months అడ్వాన్స్ ఎందుకు తీసుకుంటారు అంటే, నువ్వు వెళ్ళేటప్పుడు ఏమన్నా చేస్తావేమో. ఈ రోజుల్లో వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? ఏం లేదమ్మా, ఎవరు ఏం చేయరు తెలుసా, నీ అనుకోవడం అంతే. చిన్నవి ముందే మనం చెప్పుకోవాలి. ఏం చెప్పాలి తెలుసు? ఇప్పుడు నేనే అద్దెకి ఇచ్చాను అనుకో, నీకు తెలియని విషయం నేను చెప్తా. ఏంటి? టీ పౌడర్ని షింకులో వేయకండి, డస్ట్బిన్లో వేయండి అని చెప్తా. అది టీ పౌడర్ దాని గుణం ఏంటంటే ఇసుకలాగా ఉబ్బి 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 పేరుకుపోతుంది. ఏదో ఒక రోజు మొత్తం మళ్ళీ రిటర్న్ వస్తుంది. చాలామందికి తెలియదు ఇది. ఆ పౌడర్ అట్లాగే కడిగేస్తారు దాంట్లో. ఇవి చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరోజు అది ప్రాబ్లం వస్తుంది, ఆ రోజు 10,000 ఖర్చు అవుతుంది. అదంతా మార్చుకోవాలి. నెక్స్ట్ సిలిండర్ ప్లేస్మెంట్ దగ్గర నువ్వు టైల్ మీద ఎక్కువ రోజులు పెడితే అక్కడ అది నువ్వు 3 months 4 monthsగా సిలిండర్ మారాలి కదా, అక్కడ ఆ మరక అలా పడిపోతుంది. ఆ మరక ఎంత తుడిచినా పోదది. అవును. ఈ డోర్లకి వేసే లాక్ దాన్ని మార్చి ఇంకో లాక్ పెడతాడు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే దాన్ని అలా మార్చొద్దని రూల్ చేశారు, కానీ ఓనర్కి చెప్పి మార్చుకుంటే తప్పులేదు. అంటే ఇంతకుముందు ఉన్నోడు ఎన్ని లాకులు చేయించుకున్నాడో నీకు తెలియదు కదా. ఇప్పుడు ఆ హౌస్ ఉంది, ఆ వెళ్ళిపోయేవాడు దొంగే కావచ్చు, లంగే కావచ్చు, మనకు తెలియదు. ఆడి దగ్గర ఎన్ని లాకులు ఉన్నాయో నీకు తెలియదు. నీది 2 అయితే నీకు ఇచ్చేస్తాడు. నువ్వు ఎప్పుడైనా ఊరికి పోతే వాడు ఆ తాళంతో రావచ్చు నీ ఇంటికి ఫ్యూచర్లో. ఓల్డ్ టెనెంట్స్ ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా ఈ క్రైమ్ థాట్స్ ఉంటాయి. సో ఆ రకంగా చూసుకుంటే నువ్వు మార్చుకోవడంలో తప్పు లేదు. బట్ ఓనర్కి చెప్పి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇది మార్చాలనుకుంటున్నానండి, 3 తాళాలు ఇచ్చారు, ఒకటి మీ దగ్గర పెట్టుకోండి, 2 నా దగ్గర పెట్టుకోండి, అంతే. ఆ రకంగా కూడా చేసుకోవచ్చు, తప్పలేదు. ఇప్పుడు టెనెంట్స్ వైజ్గా ఓనర్కు ఉండే, ఇప్పుడు ఇవన్నీ టెనెంట్స్ ఉత్తములు అన్నట్టు ఉంది కదా. ఓనర్ల ప్రాబ్లం ఏంటంటే కొంతమంది క్రైమ్ చేసే వాళ్ళు అదే పనికి వస్తున్నారు. నీ ఇంట్లో ఉంటారు, భార్యాభర్త అని చెప్తారు, కానీ భార్యాభర్తకి అసలు సంబంధమే ఉండదు. వాళ్ళకి ఎవరెవరో వస్తూ ఉంటారు, ఎవరెవరో పోతూ ఉంటారు. వాడు ఆమెను పెట్టుకొని వ్యాపారమే చేయొచ్చు, నీకు తెలియదు. రోజు ఇంటి ముందు తెల్ల ముగ్గు ఉంది కదా, అబ్బా మా ఇంట్లో మహాలక్ష్మి దిగిందే అని చెప్పి నువ్వు సంబరంగా వెళ్ళిపోతావు గొడుగు వేసుకొని. అక్కడ జరిగే వ్యవహారాలు నీకు తెలియదు. కానీ పెట్టుకొని ఉండండి. ఆధార్ కార్డులు వాళ్ళ ఇవి
అన్నీ ముందు నుంచే తీసి పెట్టుకోండి. సంబంధం లేని పేర్లు, సంబంధం లేని రిలేషన్స్ ఉంటే ఇల్లు ఇవ్వకండి. నెక్స్ట్ అలాగే ఓన్లీ బ్యాచిలర్స్ అమ్మాయిలు వస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళకి 4 నెలలకి, 5 నెలలకి, 6 నెలలకి రెంట్ ఇవ్వట్లా. ఓనర్ గట్టిగా అడిగాడు అనుకో, నన్ను అడుగు గిల్లాడని కేసు పెడతారు. ఓకే, నీకు అర్థమైంది? అమ్మాయికి చెల్లుద్ది కదా, వీళ్ళ ఇంట్లో ఉంటే కూతురు లాంటి దానాన్ని కూడా చూడకుండా ఇదిగోండి ఇక్కడ గిల్లేడు అంటది. అప్పుడు ఏం చేయలేవు నువ్వు. ఆ బెదిరింపుకి ఆ ఇల్లు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి దాకా కూడా వెళ్ళొద్ది, ఇంకా చెప్పాలి అంటే. సో ఇవన్నీ చూసుకోవాలి. టెనెంట్లు ముదురులు ఉన్నారు, ఓనర్లు కూడా ముదురులే ఉన్నారు. మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు అన్ని బాగా పద్ధతిగా చూసుకొని వెళ్ళాలి. వీలైనంత వరకు గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్మెంట్లలో ఉండడానికి ట్రై చేయండి. ఇండిపెండెంట్ హౌస్కి నువ్వు వెళ్ళావు అనుకో, అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు. ఇంతకుముందు ఉన్నోడు ఎవరిని ఎక్కడ పూడ్చిపెట్టాడో నీకు తెలియదు. నువ్వు వస్తావు దృశ్యం సినిమాలో పోలీస్ స్టేషన్ మారినట్టు. ఎప్పటికీ ఏం జరుగుతాయో తెలియదు కదా. ఈ రోజుల్లో క్రైములు పెరిగిపోయాయి. అందరూ క్రిమినల్స్ అంటే కాదు, బయటపడితే మనకి విచిత్రమైనవన్నీ తెలుస్తున్నాయి. మొన్న పాప మా ఆవిడ కూడా కూతురు చంపిన ఆవిడ మంచం కింద, సంవత్సరం నుంచి మంచం కిందే ఉంది, తెలియదు ఎవరికి. ఆ రకంగా ఇంట్లో కూడా కొత్త కొత్త కట్టడాలు ఉంటాయి సంబంధం లేనివి కిచెన్లో. అది రాయో సమాధో తెలియదు మనకి, దాని లోపల ఏసేమో ఉందో. సో 1-2 సార్లు అన్నీ చూసుకొని ఇల్లు మారితే బెటర్. అప్పటికి వీలైనంత వరకు కొంచెం పాత అపార్ట్మెంట్లే అనుకోండి, పాతవే. అందులో ఎప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, పాత వాచ్మెన్లు ఉంటారు. కాబట్టి వెళ్ళండి హ్యాపీగా. కొత్తగా తల మెరిసింది కదా అని వెళ్ళకు. ఏమో చెప్పలేము, అందరూ కొత్తగానే కదా అక్కడికి వచ్చేది, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కొంచెం పాతవి అనుకో, ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చే వాచ్మెన్లు ఉంటారు, 20 ఏళ్ళ నుంచి అక్కడే ఉండి, వాళ్ళ ఆవిడ 20 ఏళ్ళ నుంచి అందరి ఇళ్ళలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అన్ని చరిత్రలు తెలుసు. ఏమండి ఇది పర్లేదంటే పర్లేదండి, మంచిదే, దిగండి. వాడికి కూడా ఒక ఇల్లు దొరుకుద్ది కదా అన్న ఆశతో ఉంచుతారు. సో వీలైనంత వరకు కనుక్కొని వెళ్ళడమే బెటర్. ఈ రోజుల్లో అద్దె తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కొత్తవి నెక్స్ట్ వింతవి ఇవన్నిట్లోకి వెళ్ళొద్దు. కొన్నిసార్లు ఓనర్లే క్రిమినల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నాదే ఫ్లాట్, నేనే అందరిని పాతిపెట్టి 4 పిల్లర్లు కట్టేశా. నాకు ఇక్కడ ఉండబుద్దా అట్లా, రోజు పిల్లర్లు గుర్తొస్తున్నాయి, మరి రాత్రిపూట నీకు అద్దెకి ఇచ్చేస్తా. నీకు తెలియదు ఏ పిల్లర్లో ఏముందో. ఏదో రోజు ఏదో చేద్దాం అనుకుంటే అది కూలితే చెయ్యి వస్తుంది బయటికి, ఇట్లా అప్పుడు ఉంటుంది. సో వద్దు మనకి. 1-2 సార్లు చూసుకొని వెళ్తే బెటర్.